విజయవాడలో కృష్ణానదిలో స్నానానికి దిగి విద్యార్థి మృతి చెందారు. అనంతపురం జిల్లా ఓబినాయనపల్లికి చెందిన అభిరామ్ విజయవాడలో ఇంటర్ పూర్తి చేశాడు. టీసీ తీసుకునేందుకు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సిటీకి వచ్చారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో విషాదం చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దుర్గా ఘాట్ వద్ద స్నానాలు ఆచరిస్తూ కూడా అక్కడ కృష్ణా జలాల దగ్గర ఒక పిల్లవాడు మృత్యువాత చెందిన పరిస్థితి అయితే ఉంది. 18 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య కళాశాలలో చదువుతూ అక్కడ టీసీ తీసుకోవడానికి అనంతపురం దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది పిల్లలతో. అయితే అక్కడ లోపలికి ఏదైతే ఈత కొడదామని చెప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉందో అక్కడ లోతు తెలియక అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అతనికి సంబంధించిన బంధువులు తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మనతో పాటు ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. ఆయన తండ్రి కూడా ఎంతో ఆవేదనతో విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. పిల్లవాడు 18 ఏళ్ళు మాత్రమే, ఇప్పుడే ఇంటర్ పూర్తి చేసుకుని హయ్యర్ స్టడీస్ కోసం అయితే కనుక ఆయన పిల్లవాడు టీసీ కోసం వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆయన ఎంత బాధపడుతూ ఉన్నారో, ఎంత విలపిస్తూ ఉన్నారో. నీళ్లు కూడా నేను తాగను అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. పిల్లవాడిని తలుచుకుంటూ కూడా అంత దూరం నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకైతే ఇక్కడికి వచ్చారు. ఆయన నాకు మంచినీళ్ళు కూడా తాగేందుకు కూడా నాకు వద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనతో పర్సన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అభిరామ్ ఎలాగా అందులో నీళ్ళలో పడిపోవడం జరిగింది? ఈతకి వెళ్ళారు, అక్కడికి అందరూ అబ్బాయిలు ఈతకి వెళ్ళారు. ఈరోజు అనంతపూర్ సరౌండింగ్ పిల్లలంతా వచ్చి ఇక్కడకు సర్టిఫికేట్ తీసుకెళ్ళక వచ్చారు. అనంతపూర్ ఇక్కడ విజయవాడకి చైతన్య కాలేజీలకి వాళ్ళ నిమిత్తంలో గుడికి వెళ్ళాలని చెప్పి స్నానానికి వెళ్ళారు. అక్కడికి స్నానానికి వెళ్తే అక్కడ గుంట ఉండేది తెలియదు అబ్బాయిలకి. అందరూ ఈత కొట్టారు. ఇటు సైడ్ తక్కువ ఉంది, అటు సైడ్ తక్కువ ఉంది, మధ్యలో మాత్రం గుంట ఎక్కువ ఉంది. ఆ గుంటలో దిగిన దానివల్ల అబ్బాయి భయపడేసి నీళ్ళు మింగేసి లోపలికి వెళ్ళాడు. చుట్టూ ఈ స్టూడెంట్స్ మిగతా అబ్బాయిలు అందరూ కూడా అందరు కేకలేసారు. అందరు పిలిచి ఎవరు రాలేదు. అందరు కేకలేస్తే ఎవరు రక్షించడానికి రాలేదు. పిల్లలు కూడా వెళ్ళారు, అప్పటికే లోపలికి వెళ్ళాడు. 2 అవర్స్ అబ్బాయి కనిపించలే. 2 వెతికారు. 2 అవర్స్ తర్వాతనే అబ్బాయి బయటికి కనిపించారు. 11:10కో 11:30కో 20కో సంథింగ్ టైము. ఆ టైంలో అబ్బాయి బయటపడిందని మాకు ఇన్ఫర్మేషన్. మేము అనంతపురం నుంచి ట్రావెలింగ్లో ఉన్నాం. అప్పుడు ఇన్ఫర్మేషన్ 11:10 దొరికాడని. పిల్లోని నీళ్ళలో పోయినాడు, కనపడలేదు. మీరిందరా తొందరగా వచ్చేయి అని చెప్పిరమ్మయ్యా. నేను తోటలో మందు కొడతా అంటే తోటకి బాబు ఏం చెప్పి బయలుదేరాడండి అనంతపురం? సర్టిఫికేట్లు తెచ్చుకుంటానంటే వచ్చి పంపించినాడమ్మయ్యా. లేకుండా పంపిను. నేనే వద్దామనుకోంటమ్మా, అందరూ పోతాండర్లేనా, ఏం కదా నేను పోతాను తెచ్చుకుంటాలే అనే స్వామి. నాకు పరిమితి అబ్బగా వాడిని పంపించి లేకుంటే నేను వస్తానమ్మయ్యా. ఫోన్ చేసి దిగుతానే ఫోన్ చేసినాడమ్మయ్యా. మళ్ళీ కాలేజీ పోతానే ఒకసారి ఫోన్ చేయనైనా అని చెప్పింటమ్మయ్యా. వచ్చాను, దర్శనం చేసుకున్నాను లేదమ్మయ్యా, స్నానం చేసి గుడికి పోతానని. అభిరామ్ లోపల ఈత కొట్టేందుకైతే కనుక లోపల ఎక్కడైతే ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండదో అక్కడికి దిగిన తర్వాత స్నేహితులతో కొంచెం లోపలికి వెళితే అక్కడ లోతు కూడా తెలియకుండా ఈత కొట్టేందుకు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళని మింగేయడం వల్లనే ఖచ్చితంగా ప్రమాదం ఎక్కువగా జరిగింది. 2 గంటల పాటు వరకు కూడా అతని మృతదేహం అయితే దొరకలేదు. అక్కడ వెలికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ దొరకలేదు. 2 గంటల తర్వాత అయితే కనుక 11 గంటల 10 నిమిషాలకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా ఆయన స్నేహితులు కూడా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అభిరామ్ చనిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళ స్నేహితులు కూడా అక్కడి నుంచి హుటాహుటిన అయితే కనుక పేరెంట్స్ని తీసుకొని కానీ హాస్పిటల్కి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన